జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇవాళ ఆయన రైతుల మీద చాలా ఎక్కువ ప్రేమ వచ్చింది. మరి రావడం మంచిదే, కానీ గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్ని వరదలు తుఫాన్లు వచ్చాయి, ఎన్ని కరువు ప్రాంతాలు వచ్చాయి, వాటికి ఎన్ని దఫాలు ఆయన నేరుగా వెళ్ళి పరిశీలించి ఇచ్చాడనేది కానీ చూస్తే ఎక్కడా కూడా ఒక్క సందర్భంలో కూడా ఆయన వెళ్ళి చూసిన దాఖలాలు లేవు. ఈరోజు కేవలం ప్రభుత్వం ఈ యొక్క తుఫాను విషయంలో ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని దాని యొక్క సమీక్షలతో జిల్లా అధికార యంత్రాంగాన్ని, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని, మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులతో సహా ఈ తుఫాను యొక్క ప్రాంతాలని ఎదుర్కోవడానికి, అక్కడ ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటానికి అనేక విధాలుగా రాత్రింబవళ్ళు కృషి చేసిన విషయం మనం కళ్ళకు కట్టినట్టు చూసాం. గౌరవ ముఖ్యమంత్రి గారు రాత్రి 12 గంటలకి, 1 గంటకి, 3 గంటలకు కూడా దీని మీద సమీక్షలు చేసి అధికారులకు సూచనలు ఇస్తూ, ప్రజాప్రతినిధులకు సూచనలు ఇస్తూ ప్రజలను కాపాడడంలో చాలా పెద్ద ఎత్తున కృషి చేసినటువంటి విషయం. భారతదేశ ప్రధాని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క తుఫాన్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల ఫలితం చాలా ఊరట కలిగించింది. ఈ యొక్క తుఫాను నష్టాలను తగ్గించుకోగలిగాం, ముఖ్యంగా మనుషుల యొక్క మరణాలను తగ్గించగలిగాం, అలాగే జంతువుల యొక్క మరణాలను తగ్గించుకోగలిగాం. కాబట్టి ప్రభుత్వం చాలా బాగా పనిచేసిందని ఇవాళ ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. కానీ ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలని నేనున్నాను అని చెప్పి మర్చిపోతారేమో, మరి నా ఉనికి కోల్పోతున్నానేమో అనేటువంటి ఒక భయాందోళనతో ప్రతిపక్ష నేత అనే అర్హత కూడా సంపాదించుకోలేనటువంటి వ్యక్తి ఒక ప్రాంతానికి వెళ్ళి ఇక్కడ చాలా నష్టం జరిగింది, ఈ ప్రభుత్వ వైఫల్యం అని అంటున్నారు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మీడియా అంతా కూడా గమనించింది. ఇవాళ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ఏ మేరకు ఈ యొక్క తుఫానులో ప్రజలను ఆదుకోవడానికి ప్రయత్నం చేశారో అందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ ఆయన చెప్తే వినేటువంటి పరిస్థితి లేదు. నీకు అలాంటి అనుమానాలు ఉండి ఈ ప్రభుత్వం పని చేయలేదని అంటే మరి అసెంబ్లీకి రా, చర్చిద్దాం. నీ హయాంలో నువ్వేం చేశావు? ఇప్పుడు ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకత్వంలో ప్రభుత్వం ఏ మేరకు ఈ తుఫానులను ఎదుర్కొంటుంది, ఈ యొక్క